బాబు గారు టీడీపీ పార్టీ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మోదీజీ గారు మోదీని కానీ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా దొడ్డారు. కుటుంబం గురించి ఆయనకేం తెలుసు, ఫ్యామిలీ గురించి ఆయనకేం తెలుసు అని విపరీతంగా విమర్శించారు. అదే పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ఆంధ్రప్రదేశ్కి అదే బూజు పట్టిన లడ్లు ఇస్తారా, పాసిపోయిన లడ్లు ఇస్తారని విపరీతంగా విమర్శించారు. ఈరోజు ఏదైతే సభలో మోదీజీ ఆంధ్రప్రదేశ్ రౌడీ మోకలా అయిపోతుంది, రౌడీలు పాలిస్తున్నారు, అవినీతిమయమైపోతుంది అని మాట్లాడడము చాలా అంటే చాలా దారుణమని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైన కేంద్రంలో ఉంది బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఇప్పటిదాకా ఎందుకు చూడకుండా ఉన్నారు? అసలు సహించి ఉంటారా? ఇప్పుడేదో ఉమ్మడి పొత్తులో పెట్టుకొని జనాలను తప్పుడు ప్రచారం తీసుకుపోవాలా, జనాలలో వ్యతిరేకత కల్పించాలని మోదీజీ అన్నాడే తప్ప ఇది మొత్తానికి బీజేపీ పార్టీకి పెద్ద లాస్ అనే చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడం వల్ల బీజేపీ పార్టీకి ఉన్న 4 ఓట్లు కానీ డెమేల్ అయిపోవడమే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అవునా కాదా? మీరే ఆలోచించండి. గత 4.5 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి అండగా ఉండి పథకాల రూపంలో ప్రతి ఒక్కరికి సంఖ్యంగా అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా ఏదైనా రౌడీ మోకలు ఏదైనా అరాచకాలు చేస్తే కేంద్రానికి తెలిసింది, ఏదైనా హెచ్చరికలు పంపి. ఈ 4 సంవత్సరాలు ఎటువంటి హెచ్చరికలు లేవు, ఎటువంటి విభేదాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే చాలా చక్కగా రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నడిపించాడు ఈ 4.5 సంవత్సరాలు. ఇప్పటికిప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయింది, రౌడీల చేతులు అయిపోయింది, ఇసుక మాఫీ అయిపోయింది, అవినీతి పరిమ అయిపోయిందని ఏవో చెప్తున్నారు. ఇవన్నీ చెప్పడం వల్ల బీజేపీకి నష్టమే తప్ప మరొకటి లేనే లేదు. ఎందుకంటే టీడీపీ పార్టీ బీజేపీ పార్టీని విపరీతంగా తిట్టింది. స్వయాన మోదీ గారినే చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ తర్వాత తిట్టాడు. అదేవిధంగా అమిత్ షాని తిరుపతి వస్తే ఆ రోజు రాళ్ళ దాడే జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బీజేపీనే ఫస్ట్లో తీవ్ర స్థాయిలో విమర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రధానమంత్రి ముఖ్యం, మనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏదో విధంగా తోడ్పడతాడనే విధంగా ఏ రోజు విమర్శించాలి, ఏ రోజు కేంద్రంతో ఇది చేయాలి. ఎందుకంటే మనం సానుకూలంగా వెళ్ళాలా, మనకు అన్ని పనులు అవ్వాలనే విధంగా చేశారు. కానీ ఇప్పటి వరకు పోలవరం నిధులు వదలాల్సిన నిధులు కానీ వదలలేకపోవడం మోదీ. కానీ హామీ ఇచ్చాడు కానీ వదల్లా. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఈ కూటంలో జతగట్టాడే తప్ప అదేవిధంగా గతంలో ఏ విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రోజు చేయలేకపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత వెరీ గుడ్ ఉంది, వెరీ గుడ్ ఉందని గతంలో వాళ్ళ సర్వేలే కేంద్రమే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, అమ్మఒడి పథకంలో కానివ్వండి, కేంద్రం పథకం నుంచే ప్రశంసలు గుర్తింపించారు. అరే మేము పక్క రాష్ట్రాలు కానీ ఇవి పెట్టుకోవాలని కానీ సేవలు కొనియాడారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తే నమ్ముతారా? ఎవరైనా సహిస్తారా? వాస్తవా కాదా? ఇది 100% వాస్తవం అనే చెప్పుకోవాలి.